నిన్న జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మంత్రి కొండా సురేఖ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదు, దయ్యాలు వేదాలు వల్లించే తరహాలో కొండా సురేఖ మాట్లాడుతున్నారని, గతంలో తను ఎన్ని పార్టీలు మారారు గుర్తు చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన మంత్రి కొండా సురేఖ తనను విమర్శించడం సరికాదు. 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను మోశానని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను సేవలు చేసినందుకు గాను ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తనను పార్టీలో నుండి తొలగించారంటూ తెలియజేశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తనకు ఇంతవరకు వేలెత్తి ఎవరూ చూపలేదని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికపై బడాబాబాయ్ చోటాబాయ్ అనుకుంటూ పొత్తులు ఏర్పాటు చేసుకోలేదా, కాంగ్రెస్ బీజేపీ అంతర్గతంగా మైత్రి కొనసాగిస్తూ బీఆర్ఎస్ పై బురద చల్లడం సరికాదు. బీజేపీ ప్రకటించిన ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీ స్థానాలు ప్రకటించకపోవడం అంతర్గత మైత్రి కాదా? బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కలెక్టర్గా కొనసాగినప్పుడు ఎలాంటి అవినీతి ఆరోపణ లేదు. ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ నాయకులు అవహేళన చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం సరికాదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను, ఓడిపోయిన అభ్యర్థిని ఏ రకంగా ఎమ్మెల్యే అంటూ ప్రస్తావిస్తారని ఆయన అన్నారు. ఇప్పుడు ఏమన్నారు, మన వెంకట్రామరెడ్డి గారు అవినీతి డబ్బులతోని మరి రాజకీయాలు చేస్తానికి వస్తున్నారంటున్నారు. వెంకట్రామరెడ్డి గారికి మరి నిజంగా కూడా కలెక్టర్గా ఉన్నప్పుడు ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా వారు కలెక్టర్గా ముందుకోవడం జరిగింది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా వారి ఉమ్మడి ఆస్తి నుంచి వారి ఈరోజు సేవా దృక్పథంతో ముందుకు వస్తూ ఉన్నారు తప్ప మరి అవినీతి అనేది తప్పు. ఎవరు అవినీతి పనులు, ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు, ఎవరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది ప్రజలకు తెలుసు. తప్పకుండా ప్రజలు ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుందంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతుంది. నా సభా వేదిక పైన ఏమంటున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మళ్ళీ మనకు ఎంపీని గెలిపించుకుంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, లేకుంటే ఎమ్మెల్యే వంచుతుందని చెప్తున్నారు. అంటే ప్రోటోకాల్ విషయంలో కూడా అవహేళన చేసే విధంగా, అంటే ఎంపీ వస్తే ప్రోటోకాల్ వస్తుంది కానీ ఎమ్మెల్యే వస్తే ప్రోటోకాల్ అయితే ఉండదంట. ఈరోజు ప్రోటోకాల్ లేకుండా ఎన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రోటోకాల్ లేనటువంటి మరి ఓడిపోయినటువంటి క్యాండిడేట్ తోటి మీరు ఏ విధంగా మాట్లాడతారు? వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనంట, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నేనుంటే వాళ్ళు ఏం ప్రస్తావించుకుంటున్నారు? ఓడిపోయిన డిఫీటెడ్ క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వాళ్ళు ప్రస్తావించుకున్నట్టు ప్రోటోకాల్ని వైలేట్ చేస్తున్నట్టు కదా వాళ్ళు. కార్యక్రమాలు ఏంటంటే మేము చేస్తున్నాం, ఎస్ మాకు అధికారం ఉంది, ప్రోటోకాల్ ఉంది. ఈరోజు ప్రజలు మమ్మల్ని గెలిపించడం జరిగింది కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడతాం, అవసరమైతే మరి ధర్నాలు, రాష్ట్రోత్సవాలు చేస్తాం, ప్రజా సమస్యలు ఉన్నప్పుడు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. పార్టీలో ఉండి తర్వాత ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీకి పోయి ఆ తర్వాత ఇమీడియట్గా టీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. వాళ్ళ నా గురించి మాట్లాడేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆ పార్టీలో ఉన్నప్పుడు క్రమశిక్షణతో ఉన్నా, కట్టుబడి ఉన్నా, అదేవిధంగా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నా, అదే క్రమశిక్షణతో పోతా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తాను. ఇంతవరకు నాకు ఏ లెట్టి చూపించినటువంటి పరిస్థితులు నేను తెచ్చుకోలేదు, తెచ్చుకోబోను అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలని చెప్పేసి కూడా నేను వారికి చెప్తా ఉన్నా. ఇంకోటి గౌరవ మంత్రివర్యులైనటువంటి కొండా సురేఖ గారు మరి నా పైన కామెంట్స్ చేయడం జరిగింది. వారు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించి పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను కొండా సురేఖ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది, దెయ్యాలు వేదాలు వెళ్ళిస్తున్నట్టు. ఎందుకంటే ఆమె ఎన్ని పార్టీలు మారి ఎన్ని పార్టీలు చేంజ్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకొని మాట్లాడాలి. నేను పదవి ఉన్నప్పుడు పోలేదు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోలేదు. పార్టీ నేను ఓడిపోయిన 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉండి పార్టీ పరిపాలన ఇచ్చిన మంత్రినైనా ఎమ్మెల్యే అయినా కానీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను నా భుజస్కంధాల పైన మోయడం జరిగింది. కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని జిల్లా ఒక మంత్రిగా చేసిన నేను, ఒక పార్టీ అధ్యక్షురాలుగా మొత్తం జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఎన్నో మరి ధర్నాలు, రాస్తారోకోలు, ప్రతిపక్షంలో వేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఆ రోజు నేను చేయడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో కూడా మరి ఆ రోజు ధర్నాలు, రాస్తారోకోలు చేసినటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీని ఒక తాటి పైనకి తెచ్చి అందరినీ కూడా మళ్ళీ పటిష్టపరిచే విధంగా నా వంతు సహాయ సహకారం నేను అందిస్తుంటే మరి ఈరోజు ఏంటంటే మరి నా కనీసం
ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అడగకుండా నన్ను పార్టీ నుంచి వితిన్ 2 అవర్స్లో సస్పెండ్ చేయడం జరిగింది. నన్ను ఉన్నప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఎన్నో అవమానాలు అవహేళనలు మరి అన్నీ అనుభవించిన తర్వాత నన్ను వితౌట్ ఎక్స్ప్లెనేషన్ నన్ను సస్పెండ్ చేయడం వల్ల నేను పార్టీ చేంజ్ చేసిన తప్ప మరి కాంగ్రెస్ పార్టీ పదవుతో నేను ఎప్పుడు కూడా పోలేదు. నేను పార్టీ చేంజ్ అయినాను అంటే నన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఎటువంటి పదవులు లేవు. DCC పదవి కూడా వేరే వారికి ఇచ్చిన తర్వాతనే ఎటువంటి పదవులు లేకుండా నేను టీఆర్ఎస్ పార్టీలో గౌరవ కేసీఆర్ ప్రసంగంలో స్టేటస్ వారిని పార్టీ తల్లి లాంటి పార్టీ మోసం చేసింది. నిజంగా కూడా ఏంటంటే చాలా అవమానాలు ఎదుర్కొన్నాం మేము ఆ రోజు. వాళ్ళు ఇంకా పదేతో పోయి కొండా మురళి గారు ఆ రోజు ఎమ్మెల్సీ ఉండే, తనకి ఏం లేకుండా వచ్చు, కానీ తను రాజీనామా చేసిన కొండా మురళి గారికి ఆ రోజు ఎమ్మెల్సీ ఉండే, వాళ్ళు పదవితో మీరు వేరే పార్టీలో, కానీ నేను ఎటువంటి పదవులు లేకుండా పార్టీ పదవి కూడా లేకుండా నేను బీఆర్ఎస్ పార్టీలో, అది వాళ్ళు సస్పెండ్ చేయడం వల్ల నేను పార్టీ చేంజ్ చేయలేదు. కార్యకర్త అది కూడా కార్యకర్తలు నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతోనే ఆ రోజు కేసీఆర్ గారి పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది నిన్న వారు మాట్లాడిన దానికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాది